నమస్తే అండి, వెల్కమ్ టు నలభై వ్లాగ్స్. నేను మీ సాయి రాజేష్. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు కదా. నేను కూడా బాగున్నాను. ఈరోజు ఐటమ్ అల్లం చట్నీ. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోలు చూడొచ్చు. పెసరట్టు కాంబినేషన్, నాట్ ఓన్లీ పెసరట్టు, ఏ టిఫిన్ రెసిపీలోకైనా చాలా 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 బాగుంటుంది. అది ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను. 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ మినపప్పు దోరగా వేయించుకోండి. నిమ్మకాయలో సగం సైజు ఉండేలాగా, నిమ్మకాయలో సగం సైజు చింతపండుని తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. మినపప్పు వేగిన తర్వాత 1.5 ఇంచ్ అల్లాన్ని క్లీన్ చేసుకొని ముక్కలుగా తరుక్కొని దాంట్లో వేసి వేయించుకోండి. ఇది వేడి నీళ్ళల్లో వేసుకోవడం వల్ల కొన్ని రోజులు నిల్వ ఉంటుంది. ఒక 4 రోజుల దాకా ఉంటుంది. ప్రాబ్లం ఏం లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఓకే, ఏ ఆంధ్ర వాళ్ళకి తెలియంది కాదండి. చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో హోటల్ స్టైల్లో చెప్తున్నాను. ఓకే, మినపప్పు వేగిపోయింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 8 ఎండుమిరపకాయలు వేయండి. ఇది మీడియం కారం ఉండే ఎండుమిరపకాయలు, అందుకే 8 తీసుకున్నాను. కారం మరీ ఎక్కువగా ఉంటే 1-2 తగ్గించుకొని వేసుకోండి. లేకపోతే కారం తక్కువగా ఉంది అనుకుంటే ఇంకో 2 ఎక్స్ట్రా కలుపుకోండి. అది మీ ఎండుమిరపకాయల కారాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇవి వేగేలోపు మళ్ళీ ఇంకోసారి చెప్తాను. 8 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల మినపప్పు, లేదా 1.5 స్పూన్ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. 1.5 స్పూన్ మినపప్పు, 1.5 ఇంచ్ అల్లం ముక్కలు, నిమ్మకాయలు సగం నిమ్మకాయ సైజులో ఉండే చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాం. ఓకే, కొలతలు ఇవి. ఇప్పుడు ఇవి మొత్తం మిక్సీ జార్లో తీసుకుంటున్నాము. దీనికి సరిపడా ఉప్పు వేసుకోండి. నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం వేసుకోండి. తరిగి వేసుకోండి, గడ్డగానే వేసారు. మెత్తగా దంచి వేసుకోండి, లేదంటే మిక్సీలో బ్లేడ్లు పోతాయి. ఓకే, చింతపండు గుజ్జు తీసుకున్న వాటర్ని వేసేయండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఓకే, సాల్ట్ కొంచెం చూసుకొని తగ్గించే వేసుకోండి. ఒకటేసారి ఎక్కువ వేసుకోమాకండి. తక్కువ వేసుకున్న ప్రాబ్లం లేదు, ఎక్కువ వేసుకుంటేనే ప్రాబ్లం. ఓకే, చింతపండు వాటర్ తీసేసాను. వేడి నీళ్ళు కాబట్టి ఎక్కడికి పోదు. 25 రోజులు 4 రోజులు పాడవకుండా అలాగే ఉంటుంది. టేస్ట్ కూడా ఏం మారదు. బయట పెట్టకండి, ఫ్రిడ్జ్లోనే పెట్టండి. ఓకే, వాటర్ తగలకుండా, చల్లని నీళ్ళు తగలకుండా చేస్తాం కాబట్టి పాడవదు. ఇప్పుడు ఉప్పు అది చూసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవడమే. ఇది పెసరట్లోకి సూపర్ కాంబినేషన్ అండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఓకే, నేను పెసరట్టు కూడా చేస్తాను. ఆ వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను. ఈ మధ్య కొంచెం లేట్ అయింది వీడియోస్ అప్లోడ్ చేయడం, దానికి నన్ను క్షమించండి. వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంకా చాలా చాలా వీడియోలు చూడవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా 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 చూడాలనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను ఫాలో చేయండి, బ్లెస్ చేయండి. వేడి వేడిగా దోశ కానీ, ఇడ్లీ కానీ, పెసరట్టు కానీ, ఎటువంటి ఐటెంలోకైనా, టిఫిన్ ఐటెంలోకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.